పైథాన్ ఎవడైనా కెరీర్ కాదన్నాడు అనుకోండి, వాడిని చెప్పుతో కట్టండి. థంబ్నెయిల్ చూసి వచ్చుంటారు, కరెక్టే. ఈ వీడియోలో మనం కంప్లీట్గా పైథాన్ డెవలపర్ రోడ్ మ్యాప్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థమైపోతుంది. వీడికి యాటిట్యూడ్ ఎక్కువ, అద్దాలు వేసుకొని మాట్లాడుతున్నారు అనేసి. నేను ఏం చెప్తానంటే, నాకు కంట్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఇంట్లో దుమ్ము ఉంది, సన్ నుంచి ప్రొటెక్షన్ కాపాడుకుంటున్నాను, ఇలా బొచ్చు మాటలన్నీ నేను చెప్పను. నాకు ఫుల్గా యాటిట్యూడ్ ఉంది భయ్య. ఈ యాటిట్యూడ్ ఎందుకు వచ్చిందో తెలుసా? మమ్మల్ని చీప్గా చూసేవాళ్ళు, మమ్మల్ని ఫ్రెండ్స్ పిలవరు బయట సినిమాలకి, రిలేటివ్స్ మ్యారేజ్ ఫంక్షన్లకి అంతా పిలవరు. ఎందుకంటే మా దగ్గర డబ్బు ఉండేది కాదు. ఈ బాడీ అంతా రక్తంతో కాదు భయ్య, అవమానాలతో పెరిగిన బాడీ. ఆ రోజే డిసైడ్ అయిపోయా, ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడే మనం గెలవాలనేసి కష్టపడి చదువుకున్నా. ఈరోజు ఒక మంచి లైఫ్ని అయితే లీడ్ చేస్తా ఉన్నా. మీకు ఒకటి చెప్తున్నా, పేదడుగా పుట్టడం మన తప్పు కాదు, పేదడుగా పెరగడం మన తప్పు కాదు, పేదడుగా చనిపోవడం మన తప్పు. నువ్వు పుట్టిండొచ్చు, పేదడుగానే పుట్టిండొచ్చు, నీ దగ్గర డబ్బులు లేకపోయిండొచ్చు, అది నీ తప్పు కాదు భయ్య. కష్టపడి చదువుకో, ఏదో ఒక జాబ్ అయితే తెచ్చుకో, ఒక స్టెబిలిటీ అయితే పెట్టుకో. సాఫ్ట్వేర్ జాబే చేయమని అయితే నేను చెప్పట్లేదు, కాకపోతే సాఫ్ట్వేర్ జాబ్లో చేసావనుకో లెక్కలేనంత సంపాదించవచ్చు. ఇది ఎవరు చెప్పరు, నేను మీకు చెప్తున్నా. ఎందుకంటే నువ్వు బాగుండాలి, తో పాటు నీ ఫ్యామిలీ బాగుండాలి. నువ్వు ఒక్కడ కష్టపడ్డావు అనుకో, నీ ఫ్యామిలీ సెట్ అయిపోతుంది. ఎవడోడు అవమానించాడో వాడందరూ మనల్ని చూసి సిగ్గుపడేటట్టు చేసుకోవాలి. ఒకప్పుడు మమ్మల్ని అవమానించామని చెప్పాను కదా, నేను పోయేసి వాళ్ళతో రద్దు చేసుకోలేదు, గొడవ వేసుకోలేదు, కొట్టడానికి పోలేదు. ఎందుకో తెలుసా? అవన్నీ 2 నిమిషాల పని, చిల్లర పని అంటారు అవి. కొట్టడాలు, మా అమ్మని అంటావా, మా నాన్న అంటావా, మా తాతను అంటావా, మా అవ్వను అంటావా, ఎంతమంది నన్ను ఆపుతావు? నీ రిలేటివ్స్ ఒక 100 మంది ఉంటారు, 100 మంది దగ్గర పోయి గొడవ వేసుకుంటావా? నీ ఫ్రెండ్స్ ఒక 200 మంది ఉంటారు, పోయి గొడవ వేసుకుంటావా? నీ చుట్టూ జనాలు నిన్ను అవమానిస్తూనే ఉంటారు, ఎంతమందితో పోరాడతావు? నేను చెప్పినట్టు చెయ్యి, అందరూ గొద్ద మూసుకొని ఉంటారు. మంచిగా చదువుకో, లైఫ్ సెట్ చేసుకో, జాబ్ కొట్టుకో. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర ఒక కారులో పో, మంచి బైక్ కొను, మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకో, అనుభవించాలి. వాళ్ళందరూ చూస్తుండగా మనం అనుభవించాలి. అప్పుడే వాడికి తెలుస్తుంది మనం ఏం తప్పు చేసాము అనేసి. అక్కడే మనకి తెలుస్తుంది మనం ఏం గెలిచాము అనేసి. ఈ వీడియోలో పైథాన్ డెవలపరే కాదు, అప్పుడప్పుడు ఏదేదో మాట్లాడేస్తాను, కొంచెం క్షమించండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక పైథాన్ డెవలపర్ మీరు అవ్వాలనుకుంటున్నారు, కాకపోతే పైథాన్ డెవలపర్ నేర్చుకుంటే రాబోయే రోజుల్లో బూమింగ్ ఉంటుందా లేదా అని మీకు అయితే డౌట్గా ఉండొచ్చు. నాకు తెలుసు భయ్య, మీ ఫ్రెండ్స్ మీ వాళ్ళందరూ చెప్తా అంటారు, పైథాన్ ఎవరు నేర్చుకుంటారా, పైథాన్కి ఏమన్నా జాబ్స్ ఉన్నాయా, అసలు పైథాన్ డెవలపర్ వేస్ట్ అని అయితే చెప్పేస్తారు. వాళ్ళు చెప్పడం వరకే వాళ్ళ పరిస్థితి, తర్వాత వాళ్ళకి ఏం తెలియదు. వాట్ ఈస్ పైథాన్ అని అడగండి, బెబ్బెబ్బె మెమ్మెమ్మె డెడ్, ఇంకేం తెలియదు వాళ్ళకి. పైథాన్ అంటే ఏడో తెలియదు, మనల్ని పైథాన్ నేర్చుకోబాకంటారు. మీకు ఆర్పిఐ తెలుసా? ఆర్పిఐ డెవలపర్ ఉంటారు, అడ్మిన్ కూడా ఉంటారు. రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ మీకు తెలుసు కదా. ఇప్పుడు చాట్ జీపీటీ ఎంత బూమింగ్లో ఉంది అనేసి. ఇవన్నీ రాబోయే టెక్నాలజీస్ కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. చాలామంది చెప్తా అంటారు ఇవన్నీ రాబోయే రోజుల్లో మంచి బూమింగ్ అవుతుందని. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది భయ్య. దీని అన్నిటికీ మీకు మిషన్ లెర్నింగ్ కావాలన్నా, మీరు ఒక గేమ్ డెవలపర్ అవ్వాలన్నా, మీరు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వాలన్నా, మీకు బేసిక్స్ పైథాన్ అనేది కావాల్సిందే. ఒక పైథాన్ నేర్చుకోండి, మీరు ఎన్నైనా చేయొచ్చు, గేమ్ డెవలపర్ కూడా అయిపోవచ్చు. నేను చెప్పాను కదా, మీరు గేమ్ డెవలపర్ అవ్వచ్చు, కావాల్సింది పైథాన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, కావాల్సింది పైథాన్. మీరు మిషన్ లెర్నింగ్ అవ్వచ్చు, కావాల్సింది పైథాన్. ఓకే, ఇప్పటితో మీకైతే కొంచెం నాలెడ్జ్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఒక పైథాన్ నేర్చుకుంటే ఎన్ని జాబ్స్ వస్తాయో మీకైతే చెప్పాను. మీరు పైథాన్ డెవలపర్లో ఫ్రెషర్గానే మంచి శాలరీ అయితే కొట్టచ్చు. ఇప్పుడు మనం శాలరీలోకి వచ్చేద్దాం. అందరికీ శాలరీస్ అంటే చాలా ఇష్టం, దాని వెనకాల ఎంత కష్టం ఉన్నా కానీ ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మీరు ఒక పైథాన్ డెవలపర్గా మీరు జాబ్స్ అయితే అప్లై చేస్తున్నారు. స్టార్ట్అప్ కంపెనీ ఉంటుంది, మీడియం కంపెనీ ఉంటుంది, ఎంఎన్సీ కంపెనీ ఉంటుంది, ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీస్ ఉంటుంది. ఈ 4 కంపెనీలో శాలరీ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్ట్అప్ కంపెనీలో కానీ జాబ్ కొట్టారనుకోండి, మీకు శాలరీ 15,000 నుంచి 20,000 మధ్యలో అయితే ఉండొచ్చు. అదే మీడియం కంపెనీలో మీరు కానీ జాబ్ కొట్టారనుకోండి, 20,000 నుంచి 30,000 మధ్యలో ఉండొచ్చు. అదే మీరు ఎంఎన్సీ కొట్టారనుకోండి, 25,000 నుంచి 35,000 మధ్యలో ఉండొచ్చు. ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీ కానీ మీరు కొట్టారనుకోండి, శాలరీ 35,000 నుంచి 45,000 మధ్యలో ఉండొచ్చు, 50,000 లోపల ఉండొచ్చు, 60,000 పైన ఉండొచ్చు, 70,000 లోపల ఉండొచ్చు. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే, ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీలో శాలరీలు ఎక్కువ ఇస్తారు, కాకపోతే ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీలో స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుందో మనకు తెలియదు. కాకపోతే త్వరలో మనం కూడా ప్రొడక్షన్ బేస్డ్ కంపెనీలకు అయితే చేంజ్ అవుతున్నాము. అప్పుడు నా శాలరీ అంతా కూడా మీకైతే చెప్పేస్తాను. ఇప్పటివరకు మనం ఏం డిస్కషన్ చేసుకున్నాం?
పైథాన్ నేర్చుకుంటే ఏమేమి జాబ్స్ వస్తుంది, అలాగే పైథాన్ శాలరీ ఏందో మీకైతే ఈజీగా అయితే నేనైతే అర్థమయ్యేటట్టు నేనైతే చెప్పాను అనుకుంటా. పైథాన్ ఒకటే కాదు, జావా కూడా బూమింగ్లోనే ఉంది. మీరు జావా డెవలపర్ అయితే ఇక్కడ మంచి జాబ్స్ అయితే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ పైథాన్ కంటే జావానే ఎక్కువ జాబ్స్ ఉంటుంది. పైథాన్ కానీ జావా కానీ ఫుల్ స్టాక్ ఏది నేర్చుకున్న మంచి డిమాండ్. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారో మీకు అయితే చెప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ఏం అడుగుతారంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, అదొకటే అడుగుతారు స్టార్టింగే. ఎందుకంటే నువ్వెవరో వాళ్ళకి తెలియదు. నీ గురించి కొంచెం నాలెడ్జ్ అయితే వాళ్ళైతే తెలుసుకునే దానికైతే అడుగుతారు. దాంట్లోనే నిన్నైతే కనిపెట్టేస్తాడు నువ్వు వర్త కాదనేసి. నువ్వు తడబడకుండా చెప్పాలి, ఎందుకంటే నీ గురించి నువ్వే తడబడ్డావు అనుకో, ఇంకా రాబోయే రోజుల్లో నువ్వు ఎలా ఉంటావో వాళ్ళకైతే అర్థమైపోతుంది. దానికే నేనేం చెప్తానంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ గట్టిగా నేర్చుకో. నీకు అసలు తెలియదు అనుకో, మన ఛానల్లో వీడియోస్ అయితే లేదు, పక్క ఛానల్లో అయితే చూడండి. ఆ ఛానల్లో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ గురించి నీట్గా అయితే చెప్తారు. నెక్స్ట్ వై షుడ్ ఐ హైర్ యూ అంటారు, నిన్ను మేము ఎందుకు హైర్ చేసుకోవాలని అంటారు. అది కానీ మన ఛానల్లో అయితే లేదు, పక్క ఛానల్లో అయితే చూడండి. దానికి ఏదో ఒకటి మంచి ఆన్సర్ అయితే చెప్పండి. ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ 3వ క్వశ్చన్ కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగకపోవచ్చు. టెల్ మీ అబౌట్ అవర్ కంపెనీ అని అయితే అడుగుతారు. నువ్వు ఏ కంపెనీకి వెళ్తున్నావు ఆ కంపెనీ గురించి కొంచెం వికీపీడియాలో అయితే చూడు. ఎందుకంటే వాళ్ళ కంపెనీ గురించి నీకు ఏమైనా తెలుసా లేదా అనేసి వాళ్ళైతే చెక్ చేస్తారు. నువ్వు అక్కడ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఓన్లీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ నేను చెప్పాననేసి అది ఒకటే నేర్చుకుని వెళ్ళిపోకూడదు. ఈ 3 క్వశ్చన్లు బేసిక్స్ అనమాట. తర్వాత మిమ్మల్ని ఒక్కొక్కటిగా టెక్నికల్గా కూడా అడుగుతారు. మీరు ఫ్రెషర్ అయితే మిమ్మల్ని నార్మల్ క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా నేను చెప్పే క్వశ్చన్లు అయితే నేర్చుకోండి. నేను ఇప్పుడు చెప్పే క్వశ్చన్లు అన్నిటికీ మీరు గూగుల్ అయితే చేసుకోండి. మీకు నచ్చిన డెఫినేషన్ అయితే రాసుకోండి. మీకు నచ్చిందంటే ఆడుండే డెఫినేషన్లోనే మీరే కొంచెం మాడిఫై అయితే చేసుకొని రాసుకొని చెప్పండి. ఏదైనా డెఫినేషన్ చెప్పారనుకోండి, ఆ కంపెనీయే కాదు మీకు ఏ కంపెనీ జాబ్ అయితే ఇవ్వదనమాట. మీకు 100% నాలెడ్జ్ ఉండాలని రూల్ ఏం లేదు. దానిలో కనీసం ఒక 70% లేదంటే 60%, అట్లీస్ట్ 50% అన్నా ఉండాలి. వాట్ ఈస్ పైథాన్, వేరియబుల్ అంటే ఏంది, వాట్ ఈస్ క్లాస్, స్ట్రింగ్ అంటే ఏంది, లిస్ట్ అంటే ఏంది, ట్యూపుల్ అంటే ఏంది, సెట్ అంటే ఏంది, డిక్షనరీ అంటే ఏంది, ఫంక్షన్ అంటే ఏంది, ఆబ్జెక్టివ్ అంటే ఏంది, వాట్ ఈస్ కన్స్ట్రక్టర్, ఇన్హెరిటెన్స్ అంటే ఏంది, పాలిమార్ఫిజం అంటే ఏంది, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంది, ఎన్కాప్సులేషన్ అంటే ఏంది, జనరేటర్ అంటే ఏంది, ఐటరేటర్ అంటే ఏంది, పైథాన్ డెకరేటర్స్ అంటే ఏంది, అసలు డెకరేటర్ అంటే ఏంది, ప్రాపర్టీ డెకరేటర్ అంటే ఏంది. నేను చెప్పిన క్వశ్చన్స్ ఇవైతే నేర్చుకోండి. ఇవే బేసికల్గా అడుగుతారు. చాలా సింపుల్గానే ఉంటుంది డెఫినేషన్. ఎక్కువ కష్టపడబాకండి. ఎక్కువ కష్టపడ్డారనుకోండి మీరు మర్చిపోతారు. ఒక్కొక్క సెంటెన్స్ ఇంత పెద్దగా చెప్పాల్సిన రూల్ లేదు. మీరు ఒక పాయింట్ చెప్పినా కానీ అది అవతల ఇంటర్వ్యూకి అర్థమైపోవాలి. వెంటనే మనకు జాబ్ ఇచ్చేటట్టు ఉండాలి. పిచ్చి పిచ్చి ఆన్సర్లు చెప్పారనుకోండి వాడే మనల్ని జాబ్ ఇచ్చేది కాదు కదా, బయట నుంచే తరిమేస్తాడు. ఈ క్వశ్చన్లన్నీ బాగా ప్రాక్టీస్ అవ్వండి. నౌకరీ యూస్ చేయండి, లింక్డ్ఇన్ యూస్ చేయండి. ఇప్పటి నుంచే పైథాన్ కానీ జావా కానీ ఏదో ఒక కోర్స్ అయితే నేర్చుకోండి. రాబోయే రోజుల్లో జాబ్ లేకపోయింది అనుకోండి మనల్ని ఎవరు మతించరు. నిజమే, కుక్క కదా మతించరు, కాకపోతే కుక్క కంటే మనుషులు దారుణంగా ఉన్నారు. దయచేసి మనుషుల్ని కుక్కతో పోల్చబాకండి. ఎందుకంటే కుక్కే సిగ్గుపడుతుంది మనుషులు చూసి. కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది. కాస్త అన్నం పెడితే మన మీద విశ్వాసం చూపిస్తుంది. ఈ మనుషులు అలాంటి వాళ్ళు కాదనమాట, రాక్షసులు. మనిషి రూపంలో ఉన్న పిశాచులు, రాక్షసులు. ఈ వీడియో మీరు ఇంతవరకు చూస్తున్నారంటే మీకు ఏదో నచ్చిందనే అనుకుంటున్నాను. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఉంటాయి, మీరు చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితేనే లైక్ చేయండి, నచ్చితేనే షేర్ చేయండి. ఉంటాను మరి.